మేడం స్టార్ట్. హలో, థ్యాంక్ యూ నా ప్రీవియస్ వీడియోని వైరల్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. ఇంతకుముందు మనము టైప్స్ ఆఫ్ కంటైనర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి కంటైనర్ సెలెక్షన్ నుండి దాని ఎండ్ పాయింట్ వరకు జర్నీ ఎలా ఉంటుందో దాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, మీ బయర్ నుండి ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక డైరెక్ట్ షిప్పింగ్ లైన్ లేకపోతే ఫ్రేట్ ఫార్వర్డర్స్ అంటే షిప్పింగ్ కంపెనీ కోసం సెర్చ్ చేయాలి. టైప్ ఆఫ్ ప్రోడక్ట్, క్వాలిటీ, సైజ్, వాల్యూమ్ని బట్టి 20 ఫీటా లేకపోతే 40 ఫీట్ కంటైనర్ అన్నది డిసైడ్ చేసుకోవాలి. షిప్పర్ అండ్ కన్సైనీ డీటెయిల్స్, అడ్రస్, గ్రాస్ వెయిట్ అండ్ వాల్యూమ్, కంటైనర్ పికప్ డేట్, లోడింగ్ పాయింట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మీ బడ్జెట్కి సరిపోయే కొటేషన్ని సెలెక్ట్ చేసి ఒఫీషియల్గా బుకింగ్ రిక్వెస్ట్ పంపాలి. షిప్పింగ్ కంపెనీ మీకు కంటైనర్ అవైలబిలిటీని బట్టి ఫ్రేట్ ఛార్జెస్, ట్రాన్సిట్ టైం, టోటల్ కాస్ట్తో బుకింగ్ కన్ఫర్మేషన్ అన్నది ఇస్తుంది. తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కమర్షియల్ ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్, కస్టమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. షిప్పింగ్ కంపెనీ మీ కంటైనర్ని లోడింగ్ పాయింట్ వరకు తీసుకుని వస్తుంది. మీరు మీ కార్గోని షిప్పింగ్ పాయింట్కి తీసుకురాగానే మీకు అలోకేట్ చేసిన కంటైనర్లో జాగ్రత్తగా లోడ్ చేసుకోవాలి. లోడింగ్ అయ్యాక మీ కంటైనర్కి సీల్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. చివరిగా లోడింగ్ డీటెయిల్స్, సీల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని షిప్పింగ్ కంపెనీకి సెండ్ చేస్తే వాళ్ళు బిల్ ఆఫ్ లాడింగ్ ఇష్యూ చేస్తారు. ఇది మీ కార్గోకి ఒక లీగల్ డాక్యుమెంట్ లాంటిది. ఇంకా మీ కన్సైన్మెంట్ డీటెయిల్స్ని మీ బయర్కి మెయిల్ చేయొచ్చు. వన్స్ లోడ్ అయిన కంటైనర్ డెస్టినేషన్ పోర్ట్ చేరే వరకు పూర్తిగా బాధ్యత షిప్పింగ్ కంపెనీ వాళ్ళదే. కంటైనర్ అన్లోడింగ్ కూడా బయరే చేసుకుంటాడు. ఇంపోర్టింగ్ ప్రాసెస్ అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఏం చేయాలో మీకు తెలుసు. నన్ను ఫాలో చేయాలి. థ్యాంక్ యూ.